హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానుకలు పంపిణీ అనేది స్టార్ట్ చేసేసారండి. అయితే తప్పనిసరిగా మీరు ఈ 3 కార్డుల్లో ఏ ఒక్కటి తీసుకుని వెళ్ళినా మీకు కానుకలు అయితే ఇస్తారు. అలాగే మీకు ఈ కానుకలు అనేవి ఓన్లీ మనకు ఈ జిల్లాల వారికి మాత్రమే స్టార్ట్ చేశారు. సో మిగిలిన ప్రదేశాలు, ఇలాంటి ప్రదేశాలకు మాత్రం ఈ తేదీ నుండి అయితే పంపిణీ అయితే చేస్తారు. అయితే మనకు ఏ జిల్లాల్లో వేస్తున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కొనసాగుతున్న సన్నబియ్యం పంపిణీ అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 రోజుల కిందట మనకు హుజూరా నగర్లో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించగా ఇవాళ రేషన్ పంపిణీ ప్రారంభమైంది. సో దీంతో ఉదయం 8 గంటల నుండే రేషన్ షాపుల వద్దకు లబ్ధిదారులు బారులు తీరారు. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో సన్నబియ్యం పంపిణీ జరగట్లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ రేషన్ కార్డుదారులకు ఏదైతే సన్నబియ్యం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కదా, సో ఆ సన్నబియ్యం అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. పంపిణీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఉదయం 8 గంటల నుండి ఈ పంపిణీ స్టార్ట్ అయిపోయింది. అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ హైదరాబాద్లో మాత్రం ఇక్కడ పంపిణీ అనేది స్టార్ట్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ మనకేంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ పంపిణీ అనేది అక్కడ బ్రేక్ చేస్తున్నారు. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా స్టార్ట్ చేస్తారండి. సో ఇప్పుడు మీరు ఈ సన్నబియ్యం అనేది మీరు పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు, సో మీరు ఓటర్ ఐడి తీసుకువెళ్ళినా కానీ మీకు కంపల్సరీగా రేషన్ అనేది వేస్తారు. ఆల్మోస్ట్ ప్రిఫర్ చేసేది రేషన్ కార్డుని ప్రిఫర్ చేస్తారు. అలాగే ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే, అంటే ఉండి కూడా మీరు ఇంట్లో మర్చిపోయి ఉంటే కనుక ఆధార్ కార్డు ఉన్నా కంపల్సరీ మీకైతే ఈ రేషన్ బియ్యం అని అందజేస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.